ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 96, 1వ భాగం. నేను ధ్యానానుభవంలో పొందిన జ్ఞాన సత్యాలు. 1. ఇప్పటికీ సదాశివమూర్తి రూపంలో కైలాస పర్వతమునందు ఆజ్ఞాచక్ర ముద్రతో ధ్యాన తపస్సు చేసుకుంటున్నారు. పైగా ఈ పర్వతమునకు కాపలాగా 49 అడుగులు ఉన్న కింగ్ కోబ్రా నల్లని పాము ఏకతలతో కాపలా కాస్తోంది. పైగా ఈ పర్వతం అగ్రభాగమునందు 37 అడుగుల హనుమంత్ శంఖంతో కప్పివేయబడింది. అలాగే ఈ పర్వతమునకు రక్షకుడిగా 24 అడుగుల రూపంలో తెల్లని బొచ్చుతో హనుమంతుడు యతీశ్వరుడులాగా కాపలాగా ఉన్నాడు. 2. మురుడేశ్వర క్షేత్రమునందు సాంబశివమూర్తి సముద్రం ఒడ్డున సజీవమూర్తిగా ధ్యాన సమాధిలో ఉన్నారు. 3. మహాగణపతి శంఖం రూపంతో గణపతి శిలారూపంలో శ్వేతార్క వేరు రూపంలో సజీవమూర్తిగా ఉన్నాడు. 4. విష్ణుమూర్తి కాస్త సాలగ్రామ రూపంలో, శంఖముల రూపంలో, సుదర్శనాచక్ర సాలగ్రామ రూపంలో ఉన్నారు. 5. అమ్మవారు వివిధ క్షేత్రాలయందు నాకు తెలిసి కామాఖ్య, జొన్నవాడ, జోగులాంబ, కంచి, శ్రీశైలం క్షేత్రాలలో సజీవమూర్తిగా సంచారం చేస్తున్నారు. 6. మూలాధార చక్రమునందు ఆది బ్రహ్మ గణపతి ఆకార పరబ్రహ్మంగా ఉంటే, ఆజ్ఞాచక్రమునందు సాకార పరబ్రహ్మం ఆత్మస్వరూపంగా ఉంటే, అంతములో నిరాకార పరబ్రహ్మ బ్రహ్మరంధ్రం వద్ద కృష్ణబిలం ఉంటుంది. 7. యోగ సాధన అంటే యోగ నిద్రలో తన యొక్క కలల ప్రపంచంలోనికి సూక్ష్మ శరీర యానం చెయ్యటమే అన్నమాట. ఇది సగం చేసి వెనక్కి వస్తే మాయవుతుంది. అదే సంపూర్తిగా చేస్తే మాయారహితం అవుతుంది. 8. మాయ అంటే ఒకదాని మీద కోరిక లేదా మోహం లేదా వ్యామోహం పెంచుకోవటం అన్నమాట. 9. కాశీక్షేత్రం నుంచి కాశీక్షేత్రమునందు కాలభైరవుడు, అలాగే శ్రీ త్రైలింగ స్వామివారు మరియు హనుమంతుల వారు సజీవమూర్తిగా సంచారం చేస్తున్నారు. 10. దత్తాత్రేయుడు, అశ్వత్థామ, హనుమంతుడు, వేదవ్యాసుడు సజీవమూర్తిగా ఉండి సంచారం చేస్తున్నారు. గయుడు 11. గయుడు దర్శనం పొందిన, తాకిన మోక్షప్రాప్తి ఖచ్చితంగా కలుగుతుంది. 12. ద్వారకా తిరుమలయందు చింతామణి గణపతి సజీవమూర్తిగా ఉంది. ఇక్కడ మనకు ఉన్న అన్ని రకాల చింతలు తొలగిపోతాయి. 13. తిరుపతి క్షేత్రమునందు వెంకన్న స్వామి వారు బాలాదేవి శక్తితో సంచారం చేస్తున్నారు. 14. విజయవాడ యందు దుర్గాదేవి కాస్త బాలా త్రిపుర రూపంలో సజీవమూర్తిగా సంచారం చేస్తున్నారు. ఇక్కడున్న దేవరకొండ ప్రాంతంలో ఉన్న జ్వాలాముఖి దేవాలయంలో 8 సంవత్సరములుగాను కొండ మీద త్రిపుర రూపంలో దుర్గాదేవిగా సంచారం చేస్తుంది. 15. దత్తాత్రేయుడు అంశలైన దశదత్త గురువులైన శ్రీపాద శ్రీవల్లభ, శ్రీ నృసింహ, సాయిబాబా, తాజుద్దీన్ బాబా, ధునీవాలా బాబాజీ, మాణిక్య ప్రభువు, అక్కల్కోట శ్రీ గజానన మహారాజు, శ్రీ త్రైలింగ స్వామివారు ఇప్పటికీ వీరి క్షేత్రాల యందు సజీవమూర్తిగా సూక్ష్మ శరీరములతో సంచారం చేస్తున్నారు. 16. జ్ఞాన సరస్వతి బాసరా క్షేత్రమునందు అమ్మవారు ఇప్పటికీ సజీవమూర్తిగా సంచారం చేస్తున్నారు. 17. ఇప్పటికీ కాశీక్షేత్రమునందు పెద్ద వానర రూపంలో హిమాలయాలలో యతీశ్వరుడులాగా హనుమంతుల వారు సజీవమూర్తిగా ఉన్నారు. 18. చెట్లలో తులసి, జలాలలో గంగ, జంతువులలో ఆవు, ఇవి మాత్రమే
అత్యధికంగా ఆక్సిజన్ శాతం కలిగి ఉంటాయి. 19. అరుణాచల క్షేత్రమునందు ఉన్న ఒక గుహయందు ఇప్పటికీ సజీవంగా పూర్తిగా ఒక మర్రి చెట్టు కింద మేధాదక్షిణామూర్తి నిత్య ధ్యాన తపస్సులో ఉన్నారు. 20. గంగానది వైరాగ్య భావాలు కలిగిస్తే గండకీ నది భోగభావాలు కలిగిస్తుంది. గంగానది కాస్త మహామృత్యువు అయితే గండకీ నది మహాజననం లాంటిది. 21. ఇప్పటికీ గంగామాత కాశీక్షేత్రమునందు సజీవమూర్తిగా సంచారం చేస్తుంది. 22. సిద్ధులు ఉన్నాయి, సిద్ధపురుషులు ఉన్నారు. రసవిద్యలు ఉన్నాయి, రససిద్ధులు ఉన్నారు. 23. సజీవమూర్తిగా నాగులు ఉన్నాయి, నాగశక్తి ఉన్నది, సర్పదోషాలు ఉన్నాయి, వాటికి పరిహారాలు ఉన్నాయి. 24. బల్లి, తేలు, గబ్బిలం మన ఇంటిలో మన ఒంటిలోని జీవకళను తగ్గిస్తాయి. జోగులాంబ దర్శించుకుంటే ఈ త్రిదోషాలు పోతాయి. 25. గాన్హాపురమందు మధ్యాహ్నం 12 గంటలకి బిక్కీ విశ్వగురువు అయిన మహా అవధూత అయిన శ్రీ దత్తస్వామి ఇప్పటికీ వస్తున్నారు. అలాగే కోల్హాపురం నందు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అక్కడ భిక్ష చేస్తారు. 26. పండరీపురం నందు ఇప్పటికీ కూడా పాండురంగడు సజీవమూర్తిగా 12 సంవత్సరముల బాలుడి రూపంలో సంచారం చేస్తున్నాడు. 27. అడ్డంగా త్రినేత్ర దర్శనం అవుతుంది. 28. సాధనలో దక్షిణాచారం, వామాచారం, సమయాచారం ఇలా 112 విధి విధానాలు ఉన్నాయి. ఇవి అన్నీ కూడా సత్యమార్గములే. ఏది ఎక్కువ కాదు, ఏది తక్కువ కాదు. 29. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పేడ, ఆవు మూత్రం, పసుపు, కర్పూరం, తమలపాకులు, కొబ్బరికాయ, అరటిపండు, వడపప్పు, పానకం, గారెలు, పులిహోర, దద్దోజనం, పరమాన్నం, వేపాకు, శనగలు, బెల్లం ఇలా వీటి యందు మన యోగచక్రాలు బలం చేకూర్చుకునేవి అన్నమాట. మానసిక శారీరక అనారోగ్య సమస్యల నుంచి ఇవి రక్షిస్తాయని గ్రహించండి. 30. ఓంకారనాద ఉపాసన ప్రారంభ స్థితి ఉపాసన, తుంకారనాద ఉపాసన మధ్యమ స్థితి, నిశ్శబ్ద నాదోపాసన స్థితి అత్యున్నత స్థితి అని గ్రహించండి. 31. సాక్షిభూతంగా, ఆధారభూతంగా, సమదర్శనంగా, సమదృష్టితో, కృతజ్ఞతతో, భక్తి విశ్వాసంతో, శరణాగతితో, త్యాగము, వైరాగ్య, వివేక బుద్ధితో, వివేక జ్ఞానము, స్థిరబుద్ధితో, స్థిర మనస్సుతో, క్షమాగుణముతో, సహనశక్తితో ఉండటమే యోగ సాధన అవుతుంది. 32. జీవితం అసత్యమని గ్రహించుట జీవిత సత్యమని గ్రహించండి. 33. కనిపించేవంతా అసత్యమని, కనిపించనివి అంతా సత్యమని గ్రహించుట సత్యాన్వేషణ అన్నమాట. 34. పగరూపంలో, బూడిద రూపంలో, పాము కదలిక రూపంలో కుండలిని శక్తి ప్రవాహం ఉంటుంది. 35. మన మెదడు భాగంలో గోముఖ జలం ఉన్నది. 36. మన బ్రహ్మరంధ్రం లోపల ఏకమూల కపాల దర్శనం, దీని లోపల 36 కపాలధారి అయిన అస్థిపంజరం, అది కూడా ధ్యాన తపస్సులో ఉన్నట్లుగా దర్శనం అవుతుంది. 37. అన్ని శివలింగ ఆరాధనలలో నవపాషాణ ఇష్టలింగం ఆరాధన మిన్న అని గ్రహించండి. 38. లేని దేవుడు ఉన్నాడనే విశ్వాసంతో ఈ విశ్వం నడుస్తోంది. 39. మన దేహమంతా, మనమంతా కూడా, విశ్వమంతా కూడా ఓంకారనాద బ్రహ్మమయం. 40. శబ్ద పాండిత్యం కన్నా అనుభవ పాండిత్యం మిన్న. 41. ఎవరికి వారే నిజమైన జ్ఞానం పొందాలి. 42. దైవ అనుభవాలు వేరువేరుగా ఉండవచ్చును,
కానీ అందరికీ అనుభూతి ఒక్కటే ఉంటుంది. 43 మనమంతా కూడా, విశ్వమంతా కూడా పరమశూన్యం యొక్క కళారూపమే. 44 అన్ని మాయలను ఛేదించాలంటే మనోఇంద్రియ నిగ్రహం కలిగి ఇంద్రియాల మీద పట్టు సాధించి జితేంద్రియుడు అవ్వాలి. 45 ఏకాగ్రతకు తాటక క్రియా విధానం ఉపయోగపడుతుంది. 46 అమృత సేవనమునకు కేచరీ ముద్ర సహాయపడుతుంది. 47 నవగ్రహ సంచార స్థితులే జీవుల స్థితిగతులను, జరగబోయే పరిస్థితులను తట్టుకోవటానికి జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. 48 విగ్రహం నిగ్రహం కొరకే, దేవాలయం దేవుడు ఉన్నాడని నమ్మకం కొరకే ఉన్నాయి. 49 దేహమే దేవాలయం అన్నప్పుడు భౌతిక గుడులతో పని ఏమీ ఉండదు. 50 విగ్రహారాధన కన్నా విశ్వారాధన మిన్న.